హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంచి రెసిపీ అండి. ఎప్పుడు చూసి ఉండరు, ఒకసారి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని ఒకసారి ఇలా కడుక్కొని మంచిగా వీటిని నీళ్ళు అంపేయాలి. తర్వాత దీంట్లోకి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక 2 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. టైం ఉంటే 2 గంటలు, లేదంటే 1 గంట అయినా సరిపోతుంది. తర్వాత ఒక 2 గంటల తర్వాత చూడండి, బియ్యం అనేటివి ఎంత బాగా నానిపోయినాయో. ఇలా బియ్యాన్ని నానిన తర్వాత ఈ నీళ్ళు అనేటివి వంపేసుకొని వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఈ బియ్యాన్ని అన్నీ ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఇలా కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. మనం ఇంట్లో పట్టుకున్న కొబ్బరి, లేదంటే తురుముకున్న కొబ్బరి అయినా పట్టుకొని ఇది మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి దీన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని, ఇది పాలలాగా వస్తాయి కదా, అవే కొద్దిగా నీళ్ళు అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది ఒకసారి ఇలా కలుపుకొని చెక్ చేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే సేమ్ మనము రవ్వ దోశలు వేసుకుంటాం కదా, అలా ఉండాలి బ్యాటర్ అనేది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీ పట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పు చక్కెర అనేది వేసుకోవాలి. ఈ చక్కెర వేసుకొని ఈ కొబ్బరి తురుము ఈ చక్కెర మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా లోతుగా ఉండేది పెట్టుకోవాలి. దాంట్లోకి బటర్ యాడ్ చేశాను. కొంచెం లేట్ అయ్యేసరికి అది అనేది ఆవిరైపోయింది. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఎక్కువగానే ఈ పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువైందని నేను మళ్ళీ తీసుకొని ఇలా మొత్తంగా వేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ మొత్తం ఇక్కడ అక్కడక్కడ కనిపించకుండా మొత్తం నీట్గా ఇలా వేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఇది కొంచెం ఇలా ఆవిరైపోతుంది. అప్పుడు మూత తీసి దీంట్లోకి మనము పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకొని ఈ కొబ్బరి తురుము పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి ఇలా చుక్కలు చుక్కలుగా ఒక 2-3 చుక్కలుగా ఇలా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా ఇచ్చిందో ఈ దోశ. తర్వాత ఇది ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ స్వీట్ దోశ రెడీ. ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసుకోవాలంటే నైటే బియ్యం నానబెట్టుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇలా చూడండి, ఇక్కడ తీసి చూపించాను ఎంత బాగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.